గత 2 వారాల క్రితం గౌరవ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో రోడ్డు వెడల్పు దిశగా మనకు హైకోర్టు ఉత్తర్వులు వచ్చాయి. ఖచ్చితంగా ఏదైతే రోడ్డు ఉందో 100 అడుగుల మేర 100 అడుగుల విస్తీర్ణంలో ఖచ్చితంగా వెడల్పు చేస్తామని చెప్పేసి ఇక్కడ మన పాడేరు పాత బస్ స్టాండ్లో ఈరోజు మొదటి వారం అంటే శనివారం రోజున ఇక్కడ కొన్ని షాపులు అయితే కూల్చడం జరిగింది. అయితే తర్వాత ఈ గడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో గత 2 వారాలు అంటే ఈ వారం గత శనివారం కూడా అంటే 2 శనివారాలు అంటే గత వారం బక్రీద్ అని చెప్పేసి ఆ వారం ఆపేసినప్పటికీ సోమవారం రోజు ఖచ్చితంగా మిగతా 12 మందికి మేము నోటీసులు ఇచ్చాం. ఖచ్చితంగా రోడ్డు వెడల్పు అయితే 100 అడుగులు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పినటువంటి కలెక్టర్ గారు ఇక్కడ కేవలం రాజకీయ ఒత్తిళ్లకు మేము తగ్గాల్సి వచ్చిందని చెప్పడం నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి కలెక్టర్ గారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఇక్కడ రాజకీయ ఒత్తిళ్ళు అంటే ఎవరు ఒత్తిళ్ళు చేశారో మీరు తెలియజేయాలి. స్థానిక నేను ఎమ్మెల్యేగా నేను ఏం చెప్పి ఆ రోజు ఖచ్చితంగా రోడ్డు వెడల్పు చేయాలి. నిజంగా ఎవరైతే ఉంటే కనీసం ఒక 5 అడుగులు తగ్గించండి అంతే తప్ప మీరు ఈ రకంగా మీరు ఈ 30 అడుగులు లేకపోతే 25 అడుగులు చేయడం అనేది మంచిది కాదని చెప్పేసి ఆ రోజు నేనైతే చెప్పడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారికి నేను మళ్ళీ ఒకటే తెలియజేస్తున్నాను, మీ ద్వారానే మీరు తెలియజేసిన ప్రకారమే ఎక్కడైతే ఆర్ఎండ్బి ఈ స్థలాలు ఆక్రమించినటువంటి స్థలాలు ఉన్నాయో లేదంటే ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ఆక్రమించబడి ఉన్నాయో ఆ స్థలాలన్నింటిలో కూడా రోడ్డు వెడల్పు మేము ఖచ్చితంగా చేస్తాం. ఆక్రమిత భూములన్నీ కూడా మేము స్వాధీనం చేసుకున్నాం అని చెప్పినటువంటి గౌరవ కలెక్టర్ గారు మీరు ఆ దిశగా ప్రయాణం చేయాల్సిందిగా నేనైతే మిమ్మల్ని ఖచ్చితంగా కోరుతున్నాను. ఇంకో విషయం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా పాడేరు పట్టణం గత 15 సంవత్సరాల నుంచి రోడ్డు వెడల్పు కావాలని చెప్పేసి కోరుకుంటున్నప్పటికీ ఈ 15 సంవత్సరాలు గడిచినప్పటికీ మా కళ అయితే కలగానే మిగిలిపోతుంది. కాబట్టి ఈసారైనా సరే ఏదైతే హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా ఉన్నటువంటి 100 అడుగులు ఏదైతే ఉందో ఖచ్చితంగా వెడల్పు చేసినట్లయితే ఇక్కడ పార్కింగ్ కానీ అలాగే యాక్సిడెంట్లు జరగకుండా ఉండడానికి అందరికీ కూడా ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి అలాగే ఇప్పుడే ఒక 5 నిమిషాల క్రితం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ గారికి ఫోన్ చేస్తే మాకేం తెలియదు, మేము గత వారం శనివారం అంటున్నారు. అంటే ఆయనకి ఇంకో మాట కూడా అడిగాం, గత వారం శనివారం అయినప్పుడు మీరు ఒక ప్రణాళిక ప్రకారమే అంటే ఈ శనివారం ఒక రోజు కొడతాము, వచ్చే శనివారం బక్రీదు, ఆ తర్వాత సెకండ్ సాటర్డే అంటే మీరు లెక్క పెట్టుకుని మరే ఈ శనివారం రోజు కొట్టాలని చెప్పేసి మీరు నిర్ణయించుకున్నారని అడుగుతున్నాను. ఈరోజు మీకు ఒకటే అడుగుతున్నాను, అధికారులందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను, మీరు ఏదైతే మీరు అనుకున్నారు రెవెన్యూ సిబ్బంది కానీ గౌరవ కలెక్టర్ గారి సబ్ కలెక్టర్ గారు మీరందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఏదైతే 100 అడుగుల మేర మేము రోడ్డు వెడల్పు చేయాలని మీరు నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో హైకోర్టు ఉత్తర్వులు ఏదైతే ఉందో ఖచ్చితంగా వాటిని అమలుపరచండి. అమలుపరిచినట్లయితే ఇక్కడ పాడేరు పట్టణం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.